ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు పొందిన ఫ్లెమింగో ఫెస్టివల్ ఈ నెల 10, 11, 12 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. ఈ వేడుకల చివరి రోజు 12వ తేదీన సీఎం చంద్రబాబు హాజరవుతారు. ఈ వివరాలను స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీతో కలిసి కలెక్టర్ మీడియాకు తెలిపారు. ఈ ఏడాది ఫ్లెమింగో ఫెస్టివల్ ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్ది ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునేలా రూపొందించినట్లు కలెక్టర్ ఎమ్మెల్యే చెప్పారు. సీఎం వచ్చేందుకు హెలీప్యాడ్ బందోబస్తు ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ చెప్పారు. సో తీరాన ప్రతి ఏటా మనం ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఇది వరకు కూడా చాలా సంవత్సరాలు నిర్వహించుకున్నాం. మళ్ళీ గత సంవత్సరం దీన్ని పునరుద్ధరించి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫ్లెమింగో ఫెస్టివల్ని స్టేట్ ఫెస్టివల్గా ఒక మెగా ఫెస్టివల్గా కూడా డిక్లేర్ చేసింది. దాంట్లో భాగంగానే మనం ఈ సంవత్సరం జనవరి 10, 11 తారీఖుల్లో ముందుగా ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించుకోవడం జరిగింది. కొన్ని కారణాల చేత ఒకరోజు అది ఎక్స్ట్రాగా ఈసారి 10, 11, 12 అంటే ముఖ్యంగా చాలామంది సందర్శకుల నుంచి 3 రోజులు పెడితే బాగుంటుంది. అదేవిధంగా మనకి రేపు కొంచెం తేలికపాటి వర్షాలు కూడా ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ఎక్స్ట్రా డే కూడా పెడితే బాగుంటున్న ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు అదేవిధంగా లోకల్ పొలిటికల్ కమిటీ సలహాల సూచనల మేరకు ఇప్పుడు 3 రోజులు మనము పెట్టుకోవడం జరుగుతుంది. సో 10, 11, 12 3 రోజులు ఎక్కడెక్కడ ఏమి ఈవెంట్స్ ఉంటాయో ఆల్రెడీ నిన్న మనం ఎమ్మెల్యే గారు మేము ఆల్రెడీ మీ అందరికీ మీడియా మిత్రులందరికీ కూడా బ్రీఫ్ చేయడం జరిగింది. ఈసారి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 12వ తారీఖున సాయంత్రం అరౌండ్ 3:30, 4 o'clockకి సూళ్ళూరుపేట విచ్చేయనున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నీలపట్టు కానీ లేదంటే ఆటకాని తిప్ప దగ్గర ఒక పాయింట్ని సందర్శించి ఆ తర్వాత సూళ్ళూరుపేట జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో పబ్లిక్ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం జరుగుతుంది. కట్టు సరస్సు తీరాన ప్రతి ఏటా మనం ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఇది వరకు కూడా చాలా సంవత్సరాలు నిర్వహించుకున్నాం. మళ్ళీ 3 రోజులు పెడదామని మనకు 10, 11, 12వ తారీఖు 3 రోజులు కూడా మనం ఇంకొక రోజు ఎక్స్టెండ్ చేసి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని జరుపుకోబోతున్నాం. మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో ఆగిపోయిన ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని గత సంవత్సరం మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ఫ్లెమింగో ఫెస్టివల్ సూళ్ళూరుపేట నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్న ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని జరపాలని మీ అందరి ఆశీస్సుల మేరకు మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కన్సల్ట్ అయ్యి అలాగే మన టూరిజం మినిస్టర్ గారు కందుల దుర్గేష్ గారితో కూడా మనం సంప్రదించి గత సంవత్సరం 2025లో మనం ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని అంగరంగ వైభవంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని జరుపుకోవడం మీ అందరికీ తెలుసు. ఈసారి కూడా జనవరిలోనే పండగల కంటే ముందే ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ 10th, 11th, 12th కూడా మనం ఫ్లెమింగో ఫెస్టివల్ని ఇంకా అద్భుతంగా కూడా జరుపుకోబోతున్నాం. 3 రోజులు పెడదామని మనకు 10, 11, 12